హరినాథ్కి నేనంటే లైక్, అందుకోసం పెట్టాల్సింది మంచి మైకు, ఈ టైంలో చేయాల్సింది స్ట్రైక్, ఎక్కాల్సింది బైక్. అందుకని ఎప్పుడైనా ముఖ్యమైనది కదా ఇది. నా వాయిస్ ఇతరులకి వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? దీని చేతిలోనే ఉంటుంది. అందుకని గుళ్ళో ఏ అక్రమైనా మీరు మనకెందుకులే, మన పాటికి మనం దండం పెట్టి వెళ్ళిపోదాం అనుకోకండి. అలా అనుకుంటే రేపొద్దున్న ఆ గుడి ఉండదు. గుడే లేకపోతే ధర్మం ఉండదు. అందుకని ఈ భూమి మీద చర్చిలు లేకపోయినా, మసీదులు లేకపోయినా మానవ సమాజానికి ఏ హాని జరగదు. కానీ గుడి లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకని గుడి మాత్రమే చెబుతుంది సర్వే జన సర్వే జన సర్వే జన అంటే అర్థం ఏంటండి? ఇందులో కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. కాబట్టి ఈ భూమండలం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే వాళ్ళ గతం ఏమిటో, వాళ్ళ మతం ఏమిటో, వారి ఆచార్యులు ఎవరో, వారి పూర్వీకులు ఎవరో, వారి వీరులు ఎవరో తెలుసుకోవాలా వద్దా? ఎవరినైనా ఒక అజ్ఞానిని ఈ దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారు అని అడిగామనుకోండి, ఒక అజ్ఞాని ఏం చెప్తాడు? కాదండి, అసలు ఒక పేరు ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. కొన్ని లక్షల మందిని ఉరి తీశారు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు. అల్లూరు ఎక్కడికి వెళ్ళాడు? ఆజాద్ చంద్రశేఖర్ ఎక్కడికి వెళ్ళాడు? దెబ్బలు తిన్నదెవరు? జైల్లో ఉన్నదెవరు? ఉరిశిక్ష పడింది ఎవరికి? ఒక్క దెబ్బ కూడా తిన్నోడేమో స్వతంత్రం తెస్తే వీళ్ళంతా ఎవరు? మీకు అర్థమయ్యేలా చెప్తా. ఏం పేరు? గణేషు, నేను, ఏ కృష్ణ, పవనం. మేము ముగ్గురు వంట చేసాం అనుకోండి. మేము ముగ్గురు వంట చేస్తే అతిథి వచ్చారు, చాలా గొప్ప వ్యక్తి. ఇందులో ఇద్దరు మేము స్నానం చేసి వస్తాంరా, ఆయన వస్తే కూర్చోబెట్టు అని చెప్పారు. 2 బాత్రూంలోకి వెళ్ళారు. వీళ్ళు అలా బాత్రూంలోకి వెళ్ళగానే ఆ పెద్ద ఆయన వచ్చాడు. వీడు వెంటనే పొలిటికల్ కదా, వాడు బ్రెయిన్ వాడాడు. ఈ 2 బాత్రూంకి బయటికి ఎడేసాడు. బయటికి ఎడేసి ఆయన రాగానే మీకోసం నేను చాలా కష్టపడి ఉన్నాను సార్ అని వండిచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు? నా కోసం ఈడే వండుకున్నాడు అని చెప్పి ఆడికి అని దండేసి టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ కాల్డ్ యాజ్ దురాత్మ అని బిరుదిచ్చింది. వీళ్ళిద్దరూ, వీళ్ళ త్యాగం, వీళ్ళ కష్టం, మోసగాడికి కీర్తి, త్యాగం చేసిన వాళ్ళకి అపకీర్తి. తప్పు కదా కదా. అందుకని ఇంకెప్పుడు అలా ఒక పేరు చెప్పకండి. లక్షల మంది త్యాగం వలన అది ప్లీజ్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, చదవాలి. మరి నేను ఒకటి ఫస్ట్లో చెప్తా అన్నాను, అది చెప్పేసి తర్వాత మనం వందే మాత్రము జనగణమన ఒక మంచి పాట పాడుకుని శాంతి మంత్రం చెప్పుకుందాం. ఏం చెప్దాం అనుకున్నానంటే, రేపు వినాయక చవితి కదా. వినాయకుడు వాళ్ళ నాన్నగారు ఎవరు? వాళ్ళ అమ్మగారు ఎవరు? ఈ పార్వతీదేవి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఎవరిని? ఎందుకు? మన కోసం. ఏమండి షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని అడుగుతుంటుంది. మన గురించి తెలుసు కదా ఆవిడికి. మన వాళ్ళంతా షార్ట్లు వేస్తారు, షార్ట్ కట్ మార్గం చూస్తారు. ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్గా చచ్చిపోతారు. అన్నీ ఫాస్ట్ 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 కదా. నిజం చెప్పానమ్మా. ఏమండి షార్ట్ కట్ చెప్పండి అంటుంటుంది.
కేణోపాయేన లఘున అంటున్నారు. ఎందులో? విష్ణు సహస్రనామంలో. అండి ఇలా 1000 నామాలే. విశ్వం విష్ణు వషత్కారో భూతభవ్య భవ్. గొంతు తిరిగి సావదు, నీరసం వచ్చేద్ది 40 నిమిషాలు, అరగంట. షార్ట్ కట్ అంటే శివుడు ఏం చేస్తాడు? యథా భార్య తదా భర్త. అందుకని ఆయన ఏం చెప్పారు తెలుసు మీ అందరికి, చెప్పండి. మరి ఈ కార్యక్రమం అయ్యాక మీకు 2-3 గిఫ్ట్లు ఇవ్వాలి. ఆ గిఫ్ట్లు ఏంటంటే మిమ్మల్ని కొట్టడం, అది గిఫ్ట్. ఇది పూరి జగన్నాథ స్వామి వారి దంతధావనకు ఉపయోగించే కర్రలు, మన గుళ్ళో షటారిలాగా, షటకోప అంటాం కదా, దీంతో మీకు బ్లెస్సింగ్. అలాగే వ్రజధూళి, కృష్ణుడి పాదధూళి ఇస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, నేను మర్చిపోతే గుర్తు చేస్తాను. అలాగే మీకు ఏకాదశి పేపరు, ఓ కార్డు, ఓ చిన్న స్టిక్కరు, ఓ పెద్ద స్టిక్కరు. ఇంటికి ఒకటే తీసుకోండి, మనిషికి ఒకటి కాకుండా తీసుకుని ఆ శ్లోకం నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి. చిన్న స్టిక్కర్ మీద మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని రోజు 10 నిమిషాలు జపం చేయండి. మీ అందరికీ వచ్చు కదా హరే కృష్ణ మంత్రం. నేను 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పేయండి అందరు. 2 చేతులు ఎత్తండి. 1 2 3. ఇప్పుడు నేను చెబితే మీరు చెప్పండి, చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం మీకు వచ్చినట్టే కదా. ఇప్పుడు తప్పు చెప్పకుండా 1 2 3 అనగానే హరే కృష్ణతో మొదలుపెట్టి చెప్పండి. మళ్ళీ చేద్దాం. 1 2 3. థ్యాంక్ యూ. డబ్బులు ఖర్చు అవ్వదు, కానీ మన చావు వచ్చినప్పుడు ఇది మన రక్షిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అంటే అర్థం నాకు తెలుసు అన్నోళ్ళు చేద్దాం. దీనికి అర్థం నాకు తెలుసు అన్న ఎవరైనా, ఏ తల్లైనా చెప్ప, ఎవరు చెప్పరా? చిన్న ముక్క ఎవరు చెప్పరా? ఇంతమంది తిప్పరా రెడ్డి, ఎవరు చెప్పరా అర్థం? పోనీ తప్పు చెప్పినా పర్లేదు, ట్రై చేయండి. పోనీ పర్లేదు, మీ ప్రయత్నానికి మీరు కూడా చెప్పండి. మీ ప్రయత్నం కొంత నిజం. ఏం పేరు మీ పేరు? నవనాథుడు. అబ్బా అద్భుతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. తత్తుల్యం అంటే ఈక్వల్, అది ఇంగ్లీష్లో. తత్తుల్యం ఈక్వల్ టు దట్ అని అర్థం. తత్తుల్యం రామనామ వరాన్ని. రామ అని ఒక్కసారి అంటే సహస్రనామం 3 సార్లు చెప్పినట్టు. సహస్రనామం 3 సార్లు చెప్పినట్టు. మరి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకసారి రామ అంటే 3 సార్లు విష్ణు సహస్రనామం చెప్పింది. మరి ఒకసారి కృష్ణ అంటే 3 సార్లు రామ అన్నట్టు, అంటే 9 సార్లు విష్ణు సహస్రనామం చెప్పినట్టు. కాబట్టి హరే కృష్ణ మంత్రం కలియుగంలో చెప్పబడింది. ఇస్కాన్ వాళ్ళు చెప్పలేదు, ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇస్కాన్ మొన్న పుట్టింది 50 ఏళ్ళ క్రితం. బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు. ఎవరితో? నారదుడితో చెప్పాడు. ఎవడు? కలియుగం కదండి, ఎలా బాగుపడతారు వీళ్ళు ఎలా ఉద్ధరించబడతారు, షార్ట్ కట్ ఏమన్నా చెప్పండి అన్నాడు. అంటే ఇదిగో హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తైవ గతిరన్యథ. హరినాథు, వీళ్ళకి ఏమైనా ప్రసాదం పెడతావా వెళ్ళేటప్పుడు? ఏం పెడుతున్నావు?
అమ్మో, వెరీ గుడ్. ఓకే, ఇవాళ శనివారం కాదుగా? ఓకే ఓకే. నాకు మాత్రం పాలిస్తే చాలు, ఓన్లీ మిల్క్. ఓకే, ఎందుకు అడిగంటే ప్రసాదం ఉందని మీకు గుర్తు చేయలేదు. నేను తిన్నగా మరి రాత్రులు నేను తిన్నాం, నేను పాలు తాగుతాను అంతే, పాలు నీళ్ళు. సో మరి బ్రహ్మదేవుడు కలియుగంలో షార్ట్ కట్ మెథడ్ ఏమిటంటే మంత్రం అని చెప్పాడు. ఈ మంత్రం ఎటువంటి ప్రభావం కలిగిందంటే, మదనపల్లి మనకి దగ్గరే కదా, ఒక 700-800 ఏళ్ల క్రితం ఓ సంఘటన జరిగింది. అది నేను చెప్తాను, కొంచెం శబ్దం చేయకుండా వినాలి. అదేమిటంటే, ఒక ఆయన యువకుడు కొంచెం సొసైటీకి దూరంగా ఉన్న కుటుంబంలో పుట్టాడు, కానీ దేవుడి భక్తి ఉంది. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు తెలుసుకుని, ఏమన్నా గురువుగారండి నాకేమన్నా మంత్రం చెప్పండి, మంత్రం చెప్పండి అని బాగా వెంటపడ్డాడు. ఆయనేమో చాలా పెద్ద ఆయన, గొప్ప ఆయన. ఎవరైనా ఇంతకినో ఆయన పేరు తెలుసా మీకు? తెలుదా? వ్యాసతీర్థులు. ఏం పేరు? 700-800 సంవత్సరాల క్రితం. నువ్వు చెప్పినా లేడు మొన్నే. ఓకే, సో వ్యాసతీర్థులు వారి దగ్గరికి వెళ్ళాడు అతను. ఆయన ఈ అడావిల్లో ఉన్నారు, వీడు వినేటట్టు లేడు అని, సరే జపం చేయి, కోనా పో అన్నారు. కన్నడ కొత్త అయితే ನನಗೆ కన్నడ వచ్చా? కోన అంటే ఇతను గురువుగారు చెప్పారు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూర్చుని అడవిలో కోన 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 అని జపం చేసేస్తున్నాడు. ఇంతకీ కోన అంటే కన్నడంలో ఏంటి? దున్నపోతు. దున్నపోతు ఎవరి వాహనం? యముడికే ఫ్యాన్స్ ఉండరు, యముడి వెహికల్కి ఫ్యాన్స్ ఉంటారా? రాక రాక ఒక్క ఫ్యాన్ దొరికితే ఇంకెంత సంతోషం తెప్పచ్చలేదు, ఎంత సంతోషం కదా. ఆహా, వెంటనే ఈ వాహనం యమవాహనం వచ్చి, ఆహా ఎన్నాళ్ళకి ఫస్ట్ టైం నాకు ఒకడు దొరికాడని, చెప్పు వాట్ యు వాంట్ అన్. నాకేం అక్కర్లేదు, మా గురువుగారు చెప్పారు అందుకని నన్ను అక్కడ మాట్లాడితే ఇక్కడ డిస్టర్బెన్సు, హరి అక్కడికి వెళ్ళి మాట్లాడినాను. అతను ఇది వచ్చి ఏం కావాలని అడిగింది. నాకేం కోరికలు లేవు, నాకు అసలు తెలియదు, నువ్వు వస్తావని అసలు తెలియదు, మా గురువుగారిని అడుగుతాను అంటే ఇదిగో ఫోన్ నెంబరు, ఎప్పుడు కావాలి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయి, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను, అదే ఫోన్ నెంబర్. ఈయన వెళ్ళాడు కర్ణాటకలో ఎక్కడో ఆయన ఉంటే అక్కడ లేరు. ఎక్కడికి వచ్చానో మదనపల్లి దగ్గరికి వచ్చాను. ఇప్పటికీ ఉంది ఆ స్థలం, ఆ ఏరియా. మొన్న ఎవరో ఫోన్లో కూడా చెప్పారు నాకు. వ్యాసతీర్థుడు వారు అక్కడ చెరువు తవ్విస్తున్నారు. చెరువు తవ్విస్తుంటే మధ్యలో పెద్ద బండ, అది తీయాలి. ఎలా తీయాలి? డిటోనేటర్లు, బాంబులు, జేసీబీలు ఏం లేవుగా, మరెట్టా బద్దలు కొట్టాలి. అంత పెద్దది బద్దలు కొట్టలేదు. టైంకి ఇతను వచ్చాడు. గురువుగారండి మీరు చెప్పినట్టు కోనా కోనా అన్నాను, అది వచ్చేసింది అన్నాడు. ఒరే మంచి టైంకి వచ్చారు, పిలవరా బాబు అన్నాడు. అంటే కోనా అన్నాడు. మైహూనా, మైహూనా అంటే నేను రానా అని కోనా అంది అని వచ్చేసి వాడి వాంటాను. గురువుగారు ఏదో పని చెప్తున్నారు చెయ్యను అన్నాడు. గురువుగారు ఏం చెప్పారు? ఆ మధ్యలో దాన్ని తీసి అన్నారు. చిన్నప్పుడు ఎవరన్నా గోలికలు ఆడారండి ఇలాగా? ఆ టైపులో ఈ కోన ఇలా అన్నట్టుగా తన యొక్క కొమ్ముతో ఇలా అంది. అది వెళ్ళి అక్కడో పడింది. పెద్ద గొయ్యి, చెరువు. నిలబడింది పరువు. సంతోషించింది గురువు.
లేకపోతే వేస్తాడు దరువు. ఆ విధంగా అతను జస్ట్ గురువు మీద నమ్మకంతో కోణ 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 అంటే దున్నపోతు వచ్చింది. నువ్వు రామ 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 అంటే రాముడు రాడా? కృష్ణ 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 అంటే రాడా? త్యాగరాజ స్వామి వారికి రాలేదా? రామదాసు వారికి రాలేదా? ఈ సీమలో పుట్టిన కవయిత్రి వాళ్ళకి రాలేదా? అన్నమయ్యకి వెంకటేశ్వర దర్శనం ఇవ్వలేదా? కన్నప్ప కాళహస్తీశ్వరుడు కనబడలేదా? కాబట్టి మనకేముండాలి? విశ్వాసము. ఏంటది? ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. కాబట్టి మీరు భగవంతుడి మీద భక్తి పెంచుకోండి, వ్యాపారం చేయకండి, రోజు మంత్రం చేయండి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక ఆయన ఇంట్లో భార్య రూమ్లో ఉంది, గదిలో, బయట ఇలా 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 తిరుగుతున్నాడు. కాళ్ళుగారిన పిల్లి అంటారు కదా. అప్పుడే గురువుగారు వచ్చారు. ఏమి గారు సంగతి అన్నారు. గురువుగారు, మా ఆవిడ కాసేపట్లో డెలివరీ, ఎవరు పుడతారో వాళ్ళ తలరాత ఏంటో తెలియదు కదా గురువుగారు, నువ్వు కంగారు పడకు అన్నారు. అని గుమ్మం దగ్గర అడ్డంగా నుంచున్నారు. కాసేపటికి సౌండ్ వినపడింది. క్యారం పుట్టేసి, అబ్బాయి పుట్టాడురా, పర్లేదు అంతా బాగానే ఉంటుంది, డోంట్ వరీ, ఓకే. వాడికి ఎప్పుడు ఏ లోటు ఉండదు, ఎప్పుడు ఒక గేదె ఓ బియ్యం బస్తా ఎప్పుడు ఉంటాయి, డోంట్ వరీ అని చెప్పు. బాగా సంతోషపడి గురువుగారు తపస్సు చేసుకొని గెలిపారు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత వచ్చారు. వస్తే ఆ శిష్యుడు చచ్చిపోయాడు. ఆ ప్లేస్లో ఓ గుడిసెలు ఈడున్నాడు. ఎవరు? అప్పుడు పుట్టాడే డెలివరీ బాయ్, ఆవిడున్నాడు. ఈయన వచ్చి ఏమంటే ఇక్కడ ఫలానా పట్టాభిరామయ్య గారు ఉండాలి కదండి అన్నారు. వాళ్ళ అబ్బాయిని నేనేనండి, నాన్న చచ్చిపోయారండి అని ఆడు చెప్పి, మా గురువుగారు వస్తారని చెప్పారండి, ఏం మిగలలేదండి, గుడిశాను, ఈ గేదె ఎనుము బరిగొడ్డు, ఈ బియ్యం బస్తా మిగిలినాయి సార్, ఇంకేమీ లేవు, మా నాయన చెప్పారు మీరు ఎప్పటికైనా వస్తారు, నన్ను ఉద్ధరిస్తారని అన్నాడు. ఏం పర్వాలేదు పడుకో అన్నాను. పడుకున్నాను. పొద్దున్న లేచాడు. పొద్దున్న లేచాక మీరు వినండి, ఇప్పుడు గుండె గుబిల్లు అంటుంది. పొద్దున్న లేచి స్నానం సంధ్య అంతా అయిపోయాక, రే ఊళ్ళో వెళ్ళి అందరినీ భోజనాలకు వచ్చామన్నాడు. మనం భోజనాలు, ఒక బియ్యం బస్తా ఒక గేదె పెట్టుకుని మనం భోజనాలు అటువంటి గురువు చెప్పించేయి, అందరినీ భోజనాలకు వచ్చామను. మరి ఎలా సామాన్లు అన్నారు. గేదె నమ్మేయి, ఉండేది ఒక్క గేదె. మరి గురువుగారు చెప్పేది చేయాలిగా. వీడికి లోపల బెంగే కానీ తప్పదుగా. అందరికీ చెప్పాడు, ఈరోజు సాయంత్రం మన కలిగిరి శివాలయంలో గురువుగారి సంకీర్తన సంతర్పణ. ఏంటి సంకీర్తన? సంకీర్తన సంకీర్తన సంకీర్తన. ఆ ఊళ్ళో కూడా ఆశ్చర్యం కదా, వీడి ముఖం, వీడి సంతర్పణ ఏంటి, వీడికి ఉండేది ఒక బస్తా. చైనా ఎవరో గురువుగారు వచ్చారుగా, వీడు అన్నం పెట్టకపోయినా పర్లేదు అని దండం పెడదాంలే అని వచ్చారు. వస్తే గురువుగారు ఏం చేశారు, వీడిని అమ్మేమన్నారుగా. గేదెని అమ్మేశాడు. గేదెని అమ్మేసి రిలయన్స్కో హెరిటేజ్కో ఎక్కడికో వెళ్ళి కొనేసాడు సామాన్లు, పప్పులు ఉప్పులు కొనేసాడు. ఊళ్ళో అందరికీ అనౌన్స్మెంట్ చేసాడు. వచ్చారు అందరూ, చక్కగా భజన చేయించేశాడు. ఒక్క నిమిషం మనం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవిందా. ఇలా సంకీర్తన చేసేసారు. అందరూ సంబరపడ్డారు. గురువుగారు ఉపన్యాసం ఇచ్చారు. ఆ నైవేద్యం పెట్టేసి శ్రీమద్ రమారమణ గోవిందా ఆ భోజనాలు వడ్డించండి అన్నారు. అందరూ భోజనాలు చేసి చాలా బాగా చేసేవురా వస్తాము అని వెళ్ళిపోయారు. అదేముంది, ఇక్కడ దండం అక్కడ పిండం, వీడికే గండం. కొంపలు ఇంకేమున్నాయి, మంగళం ఏం లేవుగా. గేది లేదు, బియ్యం బత్త లేదు. రేపేటి నిద్రపడతా. గురువుగారు పడుకున్నారు. వీడు మధ్యలో గురువుగారు రేపు ఎలాగా పడుకోరా పడుకో అన్నారు. అసలు ఇంకెవరికి రేపు ఖాళీ ఇచ్చారు. ఏటీఎం కార్డు ఉంటే డబ్బులు లేనప్పుడు నెలకిసుకొని లోపల బితుకు అంటుంది. రేపటి మెతుకు గుండె బితుకు ఎలాగా ఇలాగే పాపం కలత నిద్ర అట్లా దొల్లాడు. తెల్లారు లేచిపోయి మరి పూరిపాక కదా, బయటికి వెళ్ళి మొహం కడుక్కుందాను గోళం దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. గురుగారు ఏమిట్రా? గురుగారు ఇంటి ముందుకి ఏది ఉంది గురువుగారు, లోపల బియ్యం బత్తా ఉన్నాను అని గురువుగారు మొహం కడుక్కుని స్నానం అది చేసి భజన అయిపోయిందిగా వెళ్ళు ఊళ్ళో మళ్ళీ ఒకసారి టౌన్కే డంగడక కొట్టు, అందరినీ భోజనానికి పిలిచి మళ్ళీ భోజనం. వీడికి మనశ్శాంతి ఉంటుందా? లోపల భయం. అయినా తప్పదు, గురువుగారు చెప్పారుగా, మీరు బాగా వినాలి. ట్విస్ట్ వింటే గొళ్ళు నవ్వుతారు మీరు. లాస్ట్లో ట్విస్ట్ వస్తుంది. అందరూ పిలిచేశారు. వీడియోటి నిన్నపెట్టడమే గొప్ప అంటేను ఇది వాళ్ళు పిలిచిన ఫోన్లే అని వచ్చారు. గురుగారు లెక్చరు, పిక్చరు, భోజనంలో మిక్చరు. అందరూ ఆయనకి దండం, వీడికి పిండం, వెళ్ళిపోయారు. వీడు మళ్ళీ గురువుగారు అర్ధరాత్రి వరకు ఇలా దొల్లి మళ్ళీ పొద్దున్నైతే మళ్ళీ గురుగారు ఇలా ఒక వారం రోజులు సంకీర్తన సంతర్పణ, సంకీర్తన 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 సంకీర్తన. ఇది కొంచెం ధైర్యం వచ్చింది. ఒరే ఇంక నేను వస్తానురా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి అన్నారు. అలాగే గురువుగారు నువ్వు ఇది కంటిన్యూ చేసాయి ఎక్కడున్నా సరే అన్నారు. ఇంక భయం లేదు వీడికి. గురువుగారు పొద్దున్నే తెల్లారుజాం స్నానం చేసి 4-5 టైంకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎదురు వస్తున్నాడు. ఓ బియ్యం బస్తా బుధాన వేసుకుని గేదెని లాక్కుంటా. ఎవరు? మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే అప్పుడు వాళ్ళ నాన్న ఇలా తిరుగుతున్నాడా ఇంటి ముందు. తిరుగుతుంటే వాడి తలరాత ఏంటని కంగారు పడుతున్నాడుగా. తలరాత ఎవరు రాస్తారు? ఈ బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళి తలరాత రాయాలి. వీళ్ళ నాన్న బయట బాధపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. గురువుగారు చెయ్యి అడ్డం పెట్టాడు. బ్రహ్మదేవుడు మీరు ఏం రాయిపోతున్నారు అన్నాడు. నాకు తెలీదు, పెన్ అక్కడ పెడతాను, కంప్యూటర్ ఎలా రాస్తుందో అది రాస్తుందని చెప్పాడు. రాశాక చదువుతారుగా మీరు. బ్రహ్మరాత ఎవరికి అర్థం కాదు, బ్రహ్మకి అర్థం అవుద్దిగా. అందుకని ఓ జిరాక్స్ కాపీ తెచ్చేవండి అని చెప్పాడు. మీరు చదువుతారుగా, మీరు మీ పెన్నగా రాసేది, మీ పెన్ను మీ కన్ను చెప్పండి వచ్చాక. గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. ఆయన తలరాత రాసి చెప్పాడు. వీడి నిష్ఠ దరిద్రుడు, ఓ బియ్యం బత్త, ఓ గేదె, ఇంతే వీడాస్తి అని చెప్పాడు. మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు.
ఇప్పుడు బియ్యం బస్తాను గేదె ఎవరు తీసుకొస్తున్నారు? బ్రహ్మదేవుడు. ఎందుకని రహస్యం ఏం చెప్పాడు? వీడి జీవితాంతం ఎప్పుడు ఓ బియ్యం బస్తా ఓ గేదె. ఈ మనోడు ఖర్చు పెట్టేస్తున్నాడు, పొద్దున కల్లా వచ్చేస్తున్నాడు. అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి నిన్న కదా గురు పూజోత్సవం, అందుకని చెప్పా. నిన్న 5వ తారీఖు కదా, ఆయన పేరే పెట్టారు మా నాన్నగారు నాకు. సరే, కన్నడంలో ఓ మాట ఉంది, గురువిన గులామనాదో దండ దొరైదండ ముక్తి పరిపరి శాస్త్ర ఓదిదిరేను వ్యర్థవాయ భక్తి. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న వ్యాసతీర్థుల వారి కథలో కానీ ఇక్కడ కానీ గురువు యొక్క మహత్యం అంత గొప్పది. గురువు గారు అలా వస్తున్నారు, దేవుడు ఇలా వస్తున్నాడు. ముందు ఎవరికి దండం పెట్టాలి? గురువు ఏం చేస్తాడు? అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని తొలగిస్తాడు. కాబట్టి మనందరి అజ్ఞానాన్ని తొలగించడానికి కృష్ణ భగవానుడు భగవద్గీత మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆయన వాక్కది. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాది వినిశ్రుత. అది స్వయంగా ఎవరి నోట్లోంచి వచ్చింది? ఇతర మత గ్రంథాలు ఎవడెవడో రాశాడు, చదువులేని వాళ్ళు, తాగుబోతులు, ఎవడెవడు. ఇది స్వయంగా భగవంతుడి నోట్లోంచి వచ్చింది భగవద్గీత. కాబట్టి రోజు చదవండి, ఒక్క పేజీ అయినా చదవండి, ఒక శ్లోకం అర్థమైనా తెలుసుకోండి. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదండి. ఎప్పుడు వస్తుంది? ఏమండి మీ పేరేమిటి? మల్లయ్య. మీరు ఎప్పుడు పుట్టారు? 1960లో పుట్టారు. చెప్పారు కదండి. ఎప్పుడు పుట్టామో ఎవరన్నా కూర్చోండి సార్. ఎప్పుడు పుట్టామో చెప్తాం, మరి ఎప్పుడు చచ్చిపోతాం? కాబట్టి చావు మన చేతిలో లేదు, పుట్టుకు కూడా మన చేతిలో లేదు. కానీ మన చేతుల్లో తాళాలు పెట్టుకుని భజన చేయగలం, మన నోట్లో నామం పెట్టుకుని నామం చెప్పగలం, ఈ కళ్ళతో చదవగలం, ఈ చెవులతో వినగలం. కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో నామం చేయండి. ఎందుకంటే కాలం చాలా చెడ్డది, ఎప్పుడు పడిపోతామో తెలియదు. భూకేదాస్ సినిమాలో గణపతి ఆవులు కాసుకునే పిల్లోడిలా వస్తాడు, ఓ పాట పాడతాడు. ఏం పాట తెలుసా? ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేరా, మిట్టి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఇంతలోనే మానవ అంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోర. హై హై అంటే ఈ మేని 3 నాళ్ళ ముచ్చట ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం అశాశ్వతం. అందరు చెప్పండి, యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. అంటే అర్థం ఏంటండి? ఈ కనబడేది ఏది కనబడదు. అమ్మాయి తర్వాత అమ్మ తర్వాత అమ్మమ్మ. కాలం అలా చేస్తుంది, కాలం అలా చేస్తుంది. కాబట్టి కాలం మన తోసుకుని తీసుకుని వెళ్ళిపోయే లోపల మనం ఏం సాధించాలో అది చూడండి. మీరు ఎవరెవరితోనో మాట్లాడతారు, పొద్దున్న లేస్తే ఫోన్లో మాట్లాడతారు, కనబడితే మాట్లాడతారు. కానీ మీరెవరితో మాట్లాడాలో స్వామి వివేకానంద చెప్పారు, ఉపనిషత్తులు చెప్పి. ఎవరితో మాట్లాడాలి? తిప్పు నాన్న, రెడ్డి తిప్పు. ఎవరితో మాట్లాడాలి? మనతోనే. స్వామి వివేకానంద చెప్పారు. ఏం చెప్పారంటే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, రోజు అద్దం ముందు నిలబడండి, ఓ గొప్ప వ్యక్తి కనిపిస్తాడు, అతనితో సంభాషించండి అని. ఎవరతను? దీన్ని సంస్కృతంలో చెప్పారు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస.
అంటే నిన్ను నీవు తెలుసుకోలేదనుకో యముడు వచ్చేస్తాడు. యముడు వచ్చాక ఎక్స్ప్లెనేషన్ ఏం విండో తీసుకుపోతాడు, తర్వాత తోసుకుపోతాడు. ఎవరింటికో యముడు వచ్చాడు, రాగానే హాయ్ సార్ అన్నాడు. సార్ మా ఇంటికి ఎందుకు వచ్చారు సార్ అన్నాడు. ఎందుకంటే లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉంది అన్నాడు. లిస్టులో ఫస్ట్ నా పేరుందా? సరే సార్, మళ్ళీ రారుగా, మీ పెదనాన్న మీ చిన్నాయన కాదు కదా, సార్ కొంచెం బూస్ట్ తాగిపోండి సార్ అన్నాడు. ఏదో కానీ అన్నాడు. వీడు బూస్ట్లో వేస్ట్నాస్ అన్నాం ఏదో కలిపేసి ఇచ్చాడు. ఏదో మొత్తం ఆయన తాగేసి బాగా నిద్రపోయి ఒక 5-6 గంటలు లేచాక నా బడలక తీరినది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. నీకు ఒక మేలు చేయి తలబెట్టింది అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. లిస్టు ఇవాళ నేను కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈయన పడుకున్నప్పుడు ఈ ఎదవ పైన పెట్టేసి పేరు కింద రాసేది. ఈడే ఈడే కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడచ్చా? కాబట్టి యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. యముడికి దయ ఉండదు. కాబట్టి మనం వినాయకుడికి ఎన్నో ప్రార్థన చేస్తాం, ఎన్నో పత్రి పెడతాం. ఆ పత్రి అంతా ఆరోగ్యం, ప్రతీదీ ఒక విలువైనటువంటి ఔషధం. అందుకని ఈ భూమి చాలా గొప్పది. ఒక్క శ్లోకంలో చెప్తారు, అందరూ చెప్పండి, మా చిన్నప్పుడు నేర్చుకున్నాం. నమస్కారం పెట్టి చెప్పండి. అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజక స్తత్ర దుర్లభః. అంటే అర్థం ఏంటంటే మంత్రం కాని అక్షరం లేదు, ఔషధానికి పనికిరాని మొక్క లేదు, పనికి మాలిన వ్యక్తి లేడు. కానీ ఈ లోకంలో వాటి విలువ తెలిసిన వాళ్ళు లేరు. ఇది పిచ్చి మొక్క అనేస్తూ ఉంటాం. కాదు, ప్రతి మొక్క కూడా ఒక ఔషధం నీకు తెలుసుకుంటే. రాసి దాని పక్కన కుడి పక్కన మా పెడితే ఏమైంది? రామ. రాసి ఎడం పక్కన ఏ పెడితే ఏమైంది? ఇందాక మంత్రం అయింది, ఇప్పుడు అగౌరవం.